రెండు కళ్ళుగా దళితులకి అన్ని విధాలుగా కార్పొరేట్ విద్యను అందించడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఆ రోజు సీట్లు ఇచ్చిన, అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా దాదాపు 1800 మందికి కార్లు లోన్ విధానంలో ఇచ్చిన. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గొర్రెల పాకలు, కారు దగ్ధమయ్యాయి. పొలంలో ఉన్న ఎండిన మొక్కజొన్న సొప్పకు మంటలు అంటుకోవడంతో గాలికి వేగంగా వ్యాపించి సమీపంలోని పాకలకు చేరాయి. ఈ ఘటనలో పాకలో ఉన్న గొర్రె పిల్లలు మృతి చెందగా నీడ కోసం నిలిపిన కారు పూర్తిగా కాలిపోయింది. పలువురు రైతుల గొర్రెల పాకలు, ఎరువుల కుప్పలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈరోజు మా గ్రామంలో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగి ఊరు పక్కనే ఉన్న గొర్రెల కాపర్లకు భారీ నష్టం జరగడం జరిగింది. ఇక్కడ ఉన్న కార్తో పాటు కొన్ని గొర్రె పిల్లలు ఇక్కడ గొర్రెల షెడ్లన్నీ మంటలో పూర్తిగా కాలిపోయినాయి. అందు విధంగా ఈ కుటుంబానికి గవర్నమెంట్ తరఫున ఏదన్నా సహాయం చేయగలరని కోరుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని అల్లు వీధిలో పరదేశమ్మ అమ్మవారికి మహిళలు ఘనంగా పసుపు కుంకుమ సమర్పించారు. భక్తి శ్రద్ధల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ శాంతి, కుటుంబం సుభిక్షం కోసం ప్రార్థనలు చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న భక్తులు అమ్మవారికి పూలతో అలంకరణలు చేసి హారతులు సమర్పించగా భక్తి గీతాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడాయి. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. విశాఖలోని ఎన్ఏడి జంక్షన్ కేంద్రంగా 2015 నుంచి నిరుపేదలకు సేవలు అందిస్తున్న గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ మరియు హోటల్ గోల్డెన్ ఆల్ఫా సేవా కార్యక్రమాల విస్తరణపై మీడియా సమావేశం నిర్వహించారు. సంస్థ ప్రతినిధి ఆల్ఫా కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం సొంత నిధులతో ప్రతిరోజు 50 మంది అనాథులకు ఉచిత అన్నదానం అందిస్తున్నామని, జూన్ 1 నుంచి ఈ సేవలను 90 మందికి విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు వరకు ఆల్ఫా కృష్ణ 50 మందికి భోజనం పెడుతున్నాడని సిటీలో చాలా మందికి తెలియదు. కానీ 10 ప్యాకెట్లు ఇచ్చి పబ్లిసిటీ చేసుకునేవాడు కాదు ఆల్ఫా కృష్ణ. నిక్కచ్చిగా, నిజాయితీగా నేను కష్టపడి సంపాదించే దాంట్లో నాకు నష్టాలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా ఎదుర్కొని నేను అది ప్రతిరోజు కొనసాగిస్తున్నా. 90 చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇంకా విస్తరించాలి. అక్కడ మేము ఇన్ని రోజుల నుండి చూస్తే 40-50 మందికి మించి రావట్లేదు. ఈ ప్రెస్ క్లబ్లో మీ ద్వారా సిటీలో తెలిస్తే మీ దగ్గర ఎవరైనా ఆకలి కోసం ఉన్నవాళ్ళు ఉంటే నువ్వు కావాలంటే ప్రతిరోజు అక్కడికి వెళ్ళు, నీకు రూపాయి లేకుండా
భోజనం పెడతారు అని. ఆ ఉద్దేశంతో మీడియా మిత్రులైన మీరు, ఈ సొసైటీలో దిశానిర్దేశం చూపించే మీరు నాకు సహకరిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిసారిగా ఆల్ఫా ఫౌండేషన్ నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది తప్ప నేనేదో గొప్పవాడినో రాజకీయ లబ్ధి పొందడానికో మరే ఏరే ఉద్దేశం లేదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీ సహకారం, మీ ప్రేమ, మీ అభిమానం, మీ తాలూకా అన్ని సహకారాలు ఆల్ఫా కృష్ణకి ఇవ్వండి. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జైపంగళూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన కాకి జస్వంత్ కీర్తిపాటి మైకిల్ అద్దంకి నుంచి పంగళూరుకు మోటార్ సైకిల్పై వెళుతుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మైకిల్ను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పేరు మైకిల్. పేరు మైకిల్. టాలీవుడ్లో థియేటర్లు రెంటల్ పర్సంటేజ్ విధానాలపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని రాజమహేంద్రవరంలో కలిశారు. సమావేశంలో నిర్మాతలు రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, కిలారు వెంకట సతీష్, చెరుకూరి సుధాకర్ పాల్గొని తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, థియేటర్ల సమస్యలపై చర్చించారు. అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ పెద్ది విడుదలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇండస్ట్రీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని వెల్లడించారు. బాపట్ల జిల్లా టౌన్ హాల్లో ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభల 113 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 1913లో బాపట్లలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభలే ఆంధ్రోద్యమానికి బీజం వేసి భాష ప్రయుక్త రాష్ట్ర సాధనకు పునాది వేశాయని తెలిపారు. ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు కూడా ఈ మహాసభలే కారణమని పేర్కొన్నారు. అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మొట్టమొదటిసారిగా మనకు స్వతంత్రం రాకముందే మనకు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల యొక్క ఖ్యాతి, మన యొక్క గౌరవం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ మహాసభను ఏర్పాటు చేసి, ఆ రోజు నుంచి తెలుగు రాష్ట్రం సపరేట్ కావాలి, తెలుగు జాతి పౌరులు ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ మహాసభ 113 సంవత్సరాలకు ముందు ఇక్కడ జరిగింది. అదేవిధంగా మన బాపట్ల పట్టణంలో చీరాల పేరాల ఉద్యమం కానీ, అదేవిధంగా పదనందపాడు పన్ను నిరాకరణ ఉద్యమం కానీ,
ఎంతోమంది, అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు ప్రజలకు సపరేట్ ఐడెంటిఫికేషన్ కావాలి, మన తెలుగు రాష్ట్రం అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు గారి అమర నిరాహార దీక్ష తర్వాత మనకు ఒక రాష్ట్రం అనేది ఏర్పడింది. ఆ రాష్ట్రం ఏర్పడడానికి మొట్టమొదటిగా మన బాపట్లలో తెలుగు మహాసభ 1913లో జరిగింది. ఆ రోజు నుంచి కూడా మన బాపట్లకు విశిష్టమైన ఒక ఖ్యాతి ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలుగు భాషా సాహిత్యానికి కానీ లేకపోతే కవులు కాబట్టి ఆ సంస్కృతిని, అదేవిధంగా ఆ రోజు జరిగిన కార్యక్రమాలని గుర్తింపుగా ఈరోజు మన సాయిబాబా గారి ఆధ్వర్యంలోను, అదే వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలోను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ కూడా ఈ కార్యక్రమాలు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మహానందరెడ్డికి చెందిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. చేతికొచ్చిన పంటతో పాటు డ్రిప్ వైర్లు, నీటి సప్లైన్లు పూర్తిగా కాలిపోవడంతో సుమారు 5 లక్షల రూపాయల నష్టం జరిగినట్లు రైతు వాపోయాడు. ఈ ఘటనతో తీవ్రంగా నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరుతున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సురేష్ ముఖర్జీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ మాట్లాడుతూ గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అగ్రికల్చర్ ఏఈ కన్నబాబు మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో నాగవల్లి నది పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల భూములు కోల్పోయే ప్రమాదం ఉందని ఎంపీటీసీ ప్రతినిధి గేదెల రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేయగా తహసీల్దార్ రామారావు పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైయెస్ట్ 1821 జాయింట్ ఎల్పిఎంలో కూడా క్లియర్ చేశాము. అందరినీ కూడా టీంలు వేసి మరి గ్రామాల్లో పంపించి అవి కూడా ఏవైతే మొటేషన్స్ కానీ కరెక్షన్స్ కానీ అవి కూడా రిక్వైర్ చేస్తున్నాము. అలాగే మనకి జాయింట్ ఎల్పిఎంలో ఏమో 1821 మన డివిజన్ ఉంటే హైయెస్ట్ 1821 జాయింట్ ఎల్పిఎంలో కూడా క్లియర్ చేశాము. 100% ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా చేయడానికి విలేజ్ సర్వేలకి వాళ్ళకి కూడా టార్గెట్ ఇచ్చి మరి కూడా ఈ జాయింట్ ఎల్పిఎంలన్నీ విడగొట్టడంలో జిల్లాలో మనం ముందు స్థానంలో ఉన్నాము. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా 100%కి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మనకి టోటల్గా అప్లికేషన్స్ ఏమో మనకి వచ్చినవి కేసు కూడా రిజెక్ట్ అవ్వకుండా రైతులకి చేయడానికి మేము పదే విఆర్ఓలకి కింద స్థాయి సిబ్బందికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. ఒక వ్యక్తి ఆ సచివాలయంలో ఒక మొటేషన్ కానీ పెట్టేటప్పుడు ఎంతో కొంత అమౌంట్ అక్కడ కట్టి చేస్తున్నారు. రిజెక్టెడ్ చేయడం వల్ల బాధపడతారు కనుక మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు కూడా రైతులకు మేలు చేయాలనే ఒక టార్గెట్ పెట్టుకోవడం. ఈ గ్రామాల్లో కూడా ఈ రెవెన్యూ సక్రియ కార్యక్రమాల్లో మీరందరూ కూడా మాకు సహకరించాలని, మరి ఇంతవరకు కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మీరందరూ సహకరించారు కాబట్టి మరి ఇంత మారుమూల మండలంలో కూడా మేము కూడా కష్టపడి పనిచేస్తున్నాము. మరి రోజుకి 16 పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వినూత్నంగా వాహనాలకు పూలదండలు వేసి వాహనాలు వద్దు, సైకిల్ ముద్దు అంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఎన్నికల ముందు ధరలు పెంచబోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత వరుసగా ధరలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. ఇంధన ధరల పెంపుతో రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు వాహనాలకే దండలు వేసి పూజలు చేసి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఎందుకంటే పాత పద్ధతిలో సైకిల్ ముద్దు వాహనాలు వద్దంటూ ఈరోజు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేటుకి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు అన్నారు ఎవరికి భరోసా లేకుండా చేస్తున్నారు. 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ముందు అన్నారు ₹1 కూడా పెంచమని చెప్పారు. 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇష్టం పెంచి ఈ రోజు రోజుకు పెంచే పరిస్థితి ఉంది. ఈరోజు పెట్రోల్ లీటర్కి ₹7, డీజిల్ 8 తగ్గింది. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్ తగ్గించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏడు చెప్తుంది, తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీ, జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా ఆయనకి మద్దతు ఇచ్చి మన రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే విజయనగరం దాసన్నపేట బాబమెట్టలోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. సంఘం అధ్యక్షులు వెట్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించి సత్కరించారు. ఆర్యవైశ్య సంఘం ద్వారా పేదలకు విద్య, వైద్యం, వివాహాలకు సహాయం చేస్తూ గత 15 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఎవ్వరూ కూడా క్రమం తప్పకుండా ఇన్ టైంకి వచ్చారంటే ఖచ్చితంగా ఇది ఎలా సాధ్యం అంటే మాసంలో చేసే వన భోజనాలు కానీ అంటే ప్రతి ఒక్కరికి కష్ట ఆర్యవైశ్య సంఘం అంటే ఈ స్థాయిలో ఉంటది. చేసే ప్రతి కార్యక్రమం కూడా కళ్ళు చెదిరిపోయేటలో ఉంటుంది. కాబట్టి ఏ ప్రొఫెషన్ తీసుకున్నా సరే రాజకీయాలకు రమ్మని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ముందు నా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను మన పార్టీలోకి రమ్మని, మన పార్టీని సపోర్ట్ చేయాలి. సహాయ నిధి యొక్క సుమారు 15 సంవత్సరాల క్రితాన్ని ఈ యొక్క సంకల్పాన్ని ప్రారంభించాం. దీని యొక్క ప్రధానమైనటువంటి సంకల్పం ఈ సహాయ నిధి ద్వారా విద్య, వైద్యం, వివాహాది శుభకార్యాలకి విద్య అంటే ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఈ పురస్కార అవార్డు, కొంతవరకు ఆర్థిక సహాయం, వైద్యం కమ్యూనిటీలో ఎవరైనా సరే జబ్బు పడి అది హెల్త్ పరంగా చాలా వీక్ అయిపోయి ఫైనాన్షియల్గా వీక్ అయినప్పుడు వారికి కావాల్సినటువంటి హెల్త్ పరంగా కొంత సహకారం, అలాగే ట్యాబ్లెట్స్, అలాగే ఇంకేదైనా టెస్టులు, ఇంకా ఏదైనా కావాలనుకుంటే అడ్వాన్స్గా వైద్యపరంగా అందించడం. విద్యా, వైద్యం, వివాహాది శుభకార్యాలంటే విద్యా, వైద్యం ఇవన్నీ అయిపోయిన తర్వాత శుభకార్యాలు వైశ్య కమ్యూనిటీలో ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో వాళ్ళ కుటుంబాల్లో ఆడపిల్లలకి పెళ్లి చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా కస్పారివేక్షణ అనుబంధ సంస్థ అయిన సహాయ నిధి ద్వారా వారి కుటుంబంలో కూడా వాళ్ళ పిల్లలకి ఘనంగా వివాహం చేసే విధంగా పూర్తి సహకారాన్ని ఈ సహాయ. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో అకాల వర్షంతో వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులుగా లారీలు, గోనె సంచులు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం నిల్వ ఉండిపోయిందని, 6 నెలల కష్టానికి నీరు పోసినట్లయిందని రైతన్నలు కన్నీటి పర్వతమయ్యారు. లక్షల రూపాయల ఖర్చు చేసి పండించిన పంట వర్షానికి నష్టపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని అధికారులను రైతులు వేడుకుంటున్నారు. ఇబ్బంది పడ్డారు, అన్ని ఒడ్లన్నీ కింద పోయినాయి, లారీలు వస్తాయని వస్తలేవు. మరి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒడ్లన్నీ కొట్టుకుపోయినాయి రాత్రి. రైతులు మరి ఎండ పోసి ఎండకు కూడా అడ్డం పడుతున్నారు సార్ చాలా మంది. ఇప్పుడు ఎండ మొత్తం తీరా ఎండినాక లారీలు వస్తలేవు, వర్షానికి తడిచిపోయినాయి, చాలా తడిచిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పొద్దున్న సార్ ఇక్కడనే ఉన్నాం సార్, మరి లారీలు అయితే వస్తలేవు, అలా రేపు వస్తాయి అంటారు. మరి చాలా నష్టం. మొత్తము బొడ్లన్నీ తీసుకుపోయి గొర్రెలో కొట్టుకుపోయినాయి. దయచేసి ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ పెద్ద మనుషులు, కలెక్టర్ కానీ మమ్మల్ని దయచేసి ఒక గంట చూస్తే మీకు చాలా ధన్యవాదాలు చేస్తున్నాము. వచ్చి ఒక బారి కంటనీగా చూసి ఈ మా నష్టపరిహారం ఏంది ఆల్రెడీ కూర్చున్నాం. వాళ్ళు ఇంట్లో ఏమున్నా గుంజుకుపోతామంటారు అంటారు. ఇప్పుడు ఈ ధాన్యం అమ్ముకొని కడదామంటారంటే ఇప్పుడు తీసుకుపోయి వరదలో కొట్టుకుపోయి అంత ఆగమామైంది సార్. దయచేసి మమ్మల్ని ఎట్లాగో అట్లా రక్షించి పచ్చి ఒడ్లు అయినా దాన్ని కొనుగోలు
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ప్రాజెక్టులు అభివృద్ధి పేరుతో విధ్వంసానికి దారితీస్తున్నాయని సిపిఎం జిల్లా నాయకులు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల భూములు, ప్రకృతి సంపదలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అభివృద్ధి కాదని, సముద్ర తీర తవ్వకాలు, ఎయిర్ పవర్ ప్రాజెక్టులతో పర్యావరణం, వ్యవసాయం, మత్స్యకారుల జీవనోపాధి ప్రమాదంలో పడుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీటి సమస్యలు, గిరిజనులు, రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎం నేతలు విమర్శించారు. ఈరోజు మూలపాటి పార్టీ పేరుతోని ఈరోజు 28 గ్రామాల్లో 38,000 ఎకరాల భూమిని ఈవేళ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలని చూస్తారు. అంటే ప్రజల ఆస్తిని, ప్రకృతి సంపదని ప్రజల కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడం అభివృద్ధి మేము అడుగుతున్నాం. మీరు మాట్లాడతారు కంపెనీ వచ్చేస్తే చలంగేంజలు అమ్ముకొని బతకొచ్చారంటారు. అంటే భూములు ఇచ్చేసి చలంగేంజలు అమ్ముకోవాలా? ఇదా మీరు చెప్పిన అభివృద్ధి? అంటే మీరు థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో సర్గుతున్న ఏరియాలో వేలాది ఎకరాల భూములు గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడమా అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి జిల్లాకి, ఇదే మీరు చేస్తుంది. మీరు జీడి రైతులకు సంబంధించి జీడి బోర్డు ఏర్పాటు చేస్తాం, జీడి గిట్టుబాటు ధరిస్తాం అని మీరు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత అది అమలు చేయకుండా రైతాంగానికి మోసం చేస్తుంది. మీరు అభివృద్ధి కోసం మాట్లాడే హక్కు మీకు లేదు. శ్రీకాకుళం నా నడిబొట్లో నాగావళి కాక్షంతో మురికి నీరు ప్రజలు తాగి ఇవాళ మృత్యువాన్ని పడుతుంటే మంచి కొట్టడం మంచి నీరు ప్రజలకు అందేవనే వాళ్ళు మీరు అభివృద్ధి కోసము ఎంతకంటే కోసం మాట్లాడతారు. ఆ నైతిక హక్కు మీకు లేదు అని అచ్చెన్నాయుడు గారు మీరు ఎట్లాంటి ఆఫ్సర్ కానీ వంశీదారు కానీ ఇవేళ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. వీటి కోసం మీరు మాట్లాడతారా? నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్, పాతన్కుర్తి ఐకేపీ కేంద్రంలో రాత్రి వచ్చిన ఈదురుగాలులు, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయింది. గాలి దుమారానికి వడ్లపై కప్పిన కవర్లు ఎగిరిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు ఆలస్యం అవుతోందని, తడిసిన ధాన్యంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు. భారీ వర్షాలకు మొత్తం మొత్తం తడిచినాయి. లారీలు సకాయ రాక, అమాలాలు సకాయ లేక, రుణ సంచులు రాక, ఈదురుగాళ్లకు వర్షాలకు ఫుల్లు వడ్లు తడుస్తున్నాయి. మరి అధికారులు ఏం చేస్తుందో ఎవరు పట్టించుకోవట్లేరు. రాజకీయం చేసే వాళ్ళు కూడా ఒక్కరు వచ్చి పట్టించుకోవట్లేరు. కలిసిన వడ్లాలు మరి కొంటారా కొనరా మరి మాకు ఏదో ఒకటి సమాధానం చెప్పాలా రైతులకు. రైతులు లాస్ అవుతున్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని 8 ఆదివాసీ గ్రామాలకు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపిస్తూ ఆదివాసీలు పెంబి ఫారెస్ట్ కార్యాలయం ముందు 3 రోజులుగా నిరవధిక నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. దొత్తివాగుపై వంతెన, గ్రామాలకు రోడ్లు, 3 ఫేజ్ విద్యుత్, పోడు భూములకు బావులు, ఇందిరమ్మ ఇల్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గత మార్చిలో పాదయాత్ర చేసి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం అని పాదయాత్ర చేయడం జరిగింది. ముఖ్యంగా యాపల్గూడ నుంచి 75 కిలోమీటర్ నిర్మల్ వరకు పాదయాత్ర చేసి కలెక్టర్ గారికి వినవించడం జరిగింది. ఏవైతే ఇందిరమ్మ ఇండ్లకు అనుమతులు ఇవ్వాలని, అట్లాగే 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, అట్లాగే ఆర్టీవీ హక్కుపత్రాలు ఉన్న వాటికి బోర్వెల్ తవ్వడానికి, బోర్వెల్ వేయడానికి, బావులు తవ్వడానికి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి, రోడ్లు సౌకర్యం కల్పించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు ఇంకా రాలేరు. మాకు కరెంటు, రోడ్డు, మాకు జ్యోతి విరేజ్ కానీ, కడెంవాగ్ కానీ మాకు కోరుకుంటున్నాం, మాకు ఇవ్వాలని. మాకు 3 ఫేజ్ కరెంట్ లేదు. మా చాకరేవకి అయితే సింగిల్ ఫేజ్ కరెంట్ కూడా ఇదివరకు లేదు. మాకు ఇందిరమ్మ ఇల్లులు వస్తే కూడా అవి ఇల్లులకు పర్మిషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంతవరకైనా ఏ అధికారి ఇంకా రావటం లేదు. ఆదివాసీ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. రోడ్డు నిర్మాణాలు లేవు, కరెంటు లేదు, వ్యవసాయం చేయడానికి 3 ఫేజ్ కరెంటు లేదు. అలాగే ఇప్పుడు వచ్చిన మన ఇందిరమ్మ ఇల్లులు కానీ, ఆదివాసీ గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లులు కట్టడానికి ఫారెస్ట్ వాళ్ళు మాత్రం అనుమతులు ఇవ్వడం లేదు.
అన్ని నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని నాగాపూర్ గ్రామంలో రాత్రి వీచిన ఈదురుగాలులకు బోసు పెద్ద పోషన్న ఇంటి రేకులు ఎగిరి కరెంటు తీగలపై పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పెద్ద ప్రమాదం తప్పింది. మరోవైపు రోడ్లపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి చెట్లను తొలగించి రోడ్లను క్లియర్ చేశారు. వంద మీటర్ల దూరము రేకులు కొట్టుకొచ్చి రోడ్డు మీద వచ్చి పడ్డాయి. ట్రాన్స్ఫార్మర్ మన వాళ్ళకి సామాన్ లేకపోతే ఇంకా పోతుంది జంగళ్ళకు రోడ్డు మీద వచ్చి పడ్డాయి. ఆ టాంబ మారింది. వైర్లన్నీ తెగిపోయినాయి, పెద్దలైనవి మొత్తం. 100 మీటర్ల దూరము రేకులు కొట్టుకొచ్చి రోడ్డు మీద వచ్చి పడ్డాయి. ట్రాన్స్ఫార్మర్ మన వాళ్ళకి సామాన్ లేకపోతే ఇంకా పోతుంది జంగళ్ళకు రోడ్డు మీద వచ్చి పడ్డాయి. ఆ టాంబ మారింది. వైర్లన్నీ తెగిపోయినాయి, పెద్దలైనవి మొత్తం. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. 6,090 కోట్లు అంటే 2 సంవత్సరాలకి